22 years ఫీమేల్ మహానంద అనే ఫీమేల్ హాస్పిటల్కి సుమారు 3 గంటల 30 నిమిషాలకి రావడం జరిగింది. ఏ పరిస్థితిలో పేషెంట్ వచ్చింది అంటే పేషెంట్ వాళ్ళకి హై రిస్క్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. పేషెంట్ పరిస్థితి అస్సలు బాగాలేదు, ఆపరేషన్ అనేది ఒక చిన్న ప్రయత్నం మాత్రమే, ఎందుకంటే జరగాల్సిన లాస్ అనేది జరిగిపోయింది ఆల్రెడీ. ఇట్ ఈస్ వెరీ క్లియర్, బ్లడ్ ఆన్ గోయింగ్ లాస్ అంటే బ్లడ్ అనేది కంటిన్యూస్గా పోతుంది. అండ్ మోర్ ఓవర్ ఏంటి, బీపీ పడిపోయింది, పల్స్ పెరిగిపోతుంది. అండ్ గుండెకి సంబంధించిన మందులు ఆల్రెడీ యాడ్ చేస్తున్నాయి ఇక్కడికి వచ్చినప్పటికే. నారెడ్రిలిన్ అంటారు బీపీ పెరగడానికి, మందు కూడా యాడ్ చేసే ఉంది. సో ఇంత బ్యాడ్ సిచ్యువేషన్లో నేను కేసు తీసుకోవడమే అసలు ఏమంటారు, కేవలం ఒక ప్రయత్నం లాంటిదే. ఓన్లీ ఆన్ హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ ఈ కేసు అనేది నేను చేయడం జరుగుతుంది. మీరు ఎక్కువ ఆశలు కూడా పెట్టుకోవద్దు. ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్ అని చెప్పి తీసుకోవడం జరిగింది. మార్చ్ ఫస్ట్ నాడు దురదృష్టవశాత్తు ఒక పేషెంట్ వెల్నెస్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరణించడం జరిగింది. సంఘటనను ఆసరాగా తీసుకొని కొంతమంది వ్యక్తులు హాస్పిటల్పై దాడి చేసి విధ్వంసం చేసి మా స్టాఫ్ని కొట్టి దుర్భాషలాడి చాలా ఫర్నిచర్ని ధ్వంసం చేసి భయభ్రాంతులకు ఒక టెర్రర్ సిచ్యువేషన్ క్రియేట్ చేశారు. అది మీరు అందరు చూసారు, కవర్ చేశారు. అప్పుడు దొరికిన ఆధారాల ప్రకారం అంటే మేము తర్వాత కనుక్కున్న విషయాల ప్రకారం ఇది ఒక ఏకాకి చేస్తున్నట్టయితే అనిపిస్తలేదు. సంగారెడ్డిలో కైండ్ ఆఫ్ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఆర్ సంథింగ్ ఎక్కడైతే ఒక హాస్పిటల్లో ఒక మరణమైందో ఏదో అవుతుందో అక్కడ పోయి జనాల్ని ప్రొవోకేట్ చేసేసి ఇక అదేంటి అంటే వాళ్ళకి డబ్బులు ఇప్పిస్తామని అదని ఇదని మాకు వచ్చి పెట్టేసి మాకు కూడా అడిగారు. మనం తప్పు లేనప్పుడు మనం అసలు ఇవ్వమని కూడా చెప్పాము. దాంతో వాళ్ళకి ఫస్ట్ వాళ్ళు వచ్చి డబ్బులు అడుగుతారు. సార్ ఇట్లా అయింది, మీరు ఇస్తే సెటిల్మెంట్ చేపిస్తా, లేకపోతే లేదు. మన తప్పే లేనప్పుడు మనం డబ్బు ఇవ్వడం కరెక్ట్ కాదు. సో ఒప్పుకోలేదు, తిరస్కరించాము ఆ రిక్వెస్ట్ని. తర్వాత జనాలందరినీ ప్రొవోకేట్ చేసేసి రెచ్చగొట్టేసి ఈ విధ్వంసానికి పాల్పడ్డారు. ఎంత టెర్రర్ క్రియేట్ చేశారో మీరు వీడియోలు చూసుంటారు ఆల్రెడీ. సో ఆ విజువల్స్ ఉన్నాయి, ఆ డీటెయిల్స్ అన్నీ తీసుకెళ్ళి విజువల్స్తో సహా పోలీస్ వాళ్ళకి ఎఫ్ఐఆర్ బుక్ చేసి కంప్లైంట్ చేసాము. ఎవిడెన్సెస్ అన్నీ మేము సబ్మిట్ చేసాము, ఎవ్రీథింగ్. ఈ సంగారెడ్డిలో ఇట్లా వసూళ్ల కోసం ఏదైనా మరణం జరిగినప్పుడు హాస్పిటల్ మీద ఇట్లా దాడి జరగడం, అత్యవసర ఎమర్జెన్సీ సర్వీసెస్ని ఆటంకం కలిగించడం మంచిది కాదు. పేషెంట్స్ అందరూ కూడా భయభ్రాంతులకు గురైంది. ఒక 5-6 పేషెంట్లు లిటరల్లీ పేషెంట్స్ని తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది. వాళ్ళు చిన్న ఇన్ఫాంట్ బేబీస్ ఫ్రమ్ NICUs, దే లిటరల్లీ క్యారీడ్ అవే దేర్ బేబీస్. సార్ మాకు భయం అవుతుంది, ఎక్కడ పైకి వస్తారో, ఎక్కడ మా బేబీ ఇబ్బంది పడుతుందో అని చెప్పేసి ఆ పరిస్థితులలో వాళ్ళు మెల్లగా ఎస్కేప్ అవ్వడం జరిగిందంటే మీరు అర్థం చేసుకోవచ్చు వాళ్ళు ఎంత భయభ్రాంతులకు గురి చేశారు. సమాజ సేవ చేస్తున్నాము, సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాము. వెల్నెస్ హాస్పిటల్కి ఒక మంచి పేరు వచ్చేసింది ఈ 15 నెలల్లోనే. సో ఐ థింక్ దీన్ని దృష్టిలో పెట్టుకునే కొంతమంది ఇది ప్రయత్నం చేసినట్టు మాకు తెలుస్తూ ఉంది. సో ఈ దాడిలో బేసికల్లీ మా సిటీ మెషిన్ పగలగొట్టారు, కింద ఇయర్ పక్కనే ఉంటుంది. సో ఆ టెర్రర్లో ఆ మెషిన్ కూడా పగలగొట్టారు. సో బేసికల్లీ 1.5 కోటి వరకు ఆస్తి నష్టమే జరిగింది. పరువు నష్టం అయితే ఒక 10 కోట్ల వరకు జరిగి ఉంటుంది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అదే రోజు ఈవినింగ్ మేము ఎఫ్ఐఆర్ నమోదు చేయడం అయితే జరిగింది. మన ఆపోజిట్ రూరల్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ అయితే నమోదు చేసాము. సో ఇవాళ మన ఎస్పీ సార్ని కలిసి మా ఎస్పీ సార్కి కూడా రిక్వెస్ట్ చేసాము. సో ఎస్పీ సార్ కూడా ఒక హామీ ఇచ్చారు, కఠిన చర్యలు తీసుకొని తగిన శిక్ష పడేలాగా చూస్తామని ఎస్పీ సార్ కూడా హామీ ఇచ్చారు.